జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా బాహుబలితో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్ర సృష్టించాడు ప్రభాస్. ఆ తర్వాత వరుసగా 3 ఫ్లాప్స్ పడ్డా సరే ప్రభాస్ క్రేజ్ పెరిగింది తప్ప కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. సలార్ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన డార్లింగ్ ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. మిగతా స్టార్ హీరోలంతా 1-2 సినిమాలు మాత్రమే చేస్తుంటే ప్రభాస్ మాత్రం ఏకంగా 6 పైగా ప్రాజెక్ట్స్ సెట్ చేసి పెట్టుకున్నాడు. అంతేకాదు ఒకేసారి 2-3 సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఫౌజీ సెట్స్ పై ఉండగా ఇటీవల స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టాడు. ఇదే జోష్ లో కల్కి 2 స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత సలార్ 2 ఉండనే ఉంది. అటు హొంబాలే ఫిల్మ్స్ తో ఏకంగా 3 ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోల్లో ఈ రేంజ్ లైనప్ ఎవరికీ లేదు. కానీ ప్రభాస్ తర్వాత ఈ లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన బన్నీ ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాతి ప్రాజెక్ట్స్ కూడా లాక్ చేశాడు ఐకాన్ స్టార్. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ తో సినిమా ప్రకటించగా మరో 2-3 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అందులో సందీప్ రెడ్డి వంగతోనూ ఓ ప్రాజెక్ట్ ఉంది. అప్పుడెప్పుడో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ లోకేష్ సినిమా తర్వాత ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు పుష్ప 3 ఉండనే ఉంది. అటు బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా బన్నీతో టచ్ లో ఉన్నారు. ఇలా చూసుకుంటే ప్రభాస్ రేంజ్ స్పీడ్ లోనే బన్నీ దూసుకుపోతున్నాడు.